హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే మీకోసం. ఎస్బీఐ లైఫ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఒక కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ పేరే ఎస్బీఐ లైఫ్ ఈ షీల్డ్ నెక్స్ట్. ప్రొడక్ట్ కోడ్ వచ్చి 2N. ఇది ఒక నాన్ లింక్డ్ ఇండివిజువల్ నాన్ పార్టిసిపేటింగ్ అండ్ ప్యూర్ రిస్క్ ప్రీమియం ప్రొడక్ట్. అంటే ఈ పాలసీని మీరు వ్యక్తిగతంగా తీసుకునే వీలుంటుంది. ప్లాన్లో చెల్లించే ప్రీమియం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరగదు. అలాగే ప్లాన్లో చెల్లించే ప్రీమియంతో సంబంధం లేకుండా ఒకవేళ రిస్క్ జరిగితే మొత్తం బీమాను అందించే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ ప్లాన్లో ఉన్న 5 ముఖ్యమైన బెనిఫిట్స్ ఈ ప్లాన్ హైలైట్ చేయడం జరిగింది. ఫస్ట్ బెనిఫిట్, ప్లాన్ ఆప్షన్స్. మీ కన్వీనియంట్కి అనుగుణంగా బీమా తీసుకునే విధంగా 3 రకాల ప్లాన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఒక ఆప్షన్లో సమయంతో పాటు మీ యొక్క నీడ్స్ని బట్టి బీమాని కూడా ఇన్క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ బెనిఫిట్, లైఫ్ కవర్ ఫెసిలిటీ. ఈ ప్లాన్ మీరు లిమిటెడ్గా కొంతకాలానికి తీసుకోవచ్చు లేదా ఎంటైర్ లైఫ్గా హోల్ లైఫ్ కూడా ఈ ప్లాన్ మీరు చూస్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ బెనిఫిట్, ప్రీమియం పేయింగ్ టర్మ్. సింగిల్, లిమిటెడ్ మరియు రెగ్యులర్. అంటే ఈ ప్లాన్లో మీరు మొత్తం పాలసీకి ఒక్కసారి ప్రీమియం చెల్లించవచ్చు లేదా లిమిటెడ్గా కొంతకాలానికి చెల్లించవచ్చు మరియు రెగ్యులర్గా ఎంతకాలానికి ప్లాన్ తీసుకుంటే అంతకాలం వరకు ప్రీమియం చెల్లించేలా ప్రీమియం పేయింగ్ టర్మ్ నిర్ణయించుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ బెనిఫిట్, బెటర్ హాఫ్ బెనిఫిట్. ఈ బెనిఫిట్ అడిషనల్ గా అందివ్వడం జరిగింది. ఈ బెనిఫిట్ ద్వారా మీతో పాటు మీ జీవిత భాగస్వామి కూడా 25 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ని మీరు ప్రొవైడ్ చేయవచ్చు. ఒకవేళ రిస్క్ జరిగితే ఇమీడియట్ గా లంసం రూపంలో ఈ అమౌంట్ ఫ్యామిలీకి లభిస్తుంది. ఫిఫ్త్ బెనిఫిట్, ఫ్యూచర్ ప్రూఫింగ్. ఈ ఆప్షన్ ద్వారా మీరు వేరువేరు దశల్లో అంటే వివాహం, పిల్లలు, హౌస్ కన్స్ట్రక్షన్ ఇలాంటి సందర్భంలో వేరే పాలసీని తీసుకునే అవసరం లేకుండా ఈ ఆప్షన్ ద్వారా మీ యొక్క బీమాని ఇన్క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడిషనల్ బెనిఫిట్ రైడర్స్ అవైలబిలిటీ ఉంటుంది. దీనితో పాటుగా ట్యాక్స్ బెనిఫిట్స్, ప్రీమియం, లోన్, సరెండర్ మరియు 3 ప్లాన్ ఆప్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్ తో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ ప్లాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఫ్రీ టైంలో రిప్లై ఇస్తాను. అలాగే ఇప్పటివరకు మీరు కనుక ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఎస్బీఐ లైఫ్ ఈ షీల్డ్ నెక్స్ట్ ప్లాన్ లో ముఖ్యంగా 3 ప్లాన్ ఆప్షన్స్ ఉంటాయి. ఏదో ఒక్కదాన్ని మాత్రమే మీ కన్వీనియంట్కి అనుగుణంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత తిరిగి ఆప్షన్ ని చేంజ్ చేయడం జరగదు. ఫస్ట్ ఆప్షన్, లెవెల్ కవర్. పాలసీదారుడు ఎంతైతే బీమాని ప్రారంభంలో నిర్ణయించుకుంటాడో అంతే బీమా కవరేజ్ చివరి వరకు వర్తిస్తుంది. సెకండ్, ఇన్క్రీజింగ్ కవర్ బెనిఫిట్. ఈ ఆప్షన్ లో ఒకసారి బీమా నిర్ణయించుకున్న తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి 10% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ గా బీమా ఇన్క్రీజ్ అవుతుంది. అంటే ఒక వ్యక్తి 10 లక్షల బీమా తీసుకున్నట్లయితే మొదటి 5వ సంవత్సరం తర్వాత 110% గా 11 లక్షల రూపాయలు, 10వ సంవత్సరానికి 12 లక్షలు, 15 సంవత్సరాలకి 13 లక్షలు, ఈ విధంగా బీమా ఇన్క్రీజ్ అవుతుంది. అలా ఎప్పటి వరకు అంటే మీరు తీసుకున్న బీమాకి 100% గా అంటే 2 అయ్యే వరకు ఇన్క్రీజ్ అవుతుంది. ఆ తర్వాత స్టాండర్డ్ గా ఉంటుంది. బేసిక్ గా చాలా మంది బీమా తీసుకునే సమయంలో తక్కువ బీమాను తీసుకుంటారు, ఎందుకంటే తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోద్దు కాబట్టి. కానీ సమయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతూ వస్తుంటాయి. తీసుకున్న బీమా భవిష్యత్తులో అంత బెనిఫిట్ గా అనిపించకపోవచ్చు. అలాగని మరొక పాలసీని తీసుకుంటే ఎక్కువ వయసుకి ఎక్కువ ప్రీమియం చెల్లించాలి. ఇలాంటి వాళ్ళకి ఈ ఇన్క్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్ బెనిఫిట్ గా ఉంటుంది. నెక్స్ట్ 3వ ఆప్షన్, లైఫ్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్. దీన్నే లైఫ్ స్టేజ్ ఆప్షన్ కూడా అంటారు. ఈ ఆప్షన్ ద్వారా మీరు దశల వారీగా ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే బ్యాచిలర్ లైఫ్ లో ప్లాన్ తీసుకున్నారనుకుంటే మాక్సిమం తక్కువ బీమాకే తీసుకుంటారు. ఆ తర్వాత వివాహం, పిల్లలు మరియు సొంత ఇంటి నిర్మాణం ఇలా బాధ్యతలు పెరుగుతూ వస్తాయి. కానీ ఒకసారి పాలసీ తీసుకున్న తర్వాత మధ్యలో బీమాని పెంచుకునే సదుపాయం ఉండదు. అలాగని ఒక్కో దశలో ఒక్కో పాలసీ తీసుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఎస్బీఐ లైఫ్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్ ని ప్రవేశపెట్టింది. ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ ద్వారా మీకు మొదటి వివాహం జరిగిన తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీకి అనుగుణంగా 50% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ గా 50% బీమాని పెంచుకోవచ్చు. ఇది అత్యధికంగా 50 లక్షల రూపాయల వరకు. సెకండ్, ఆన్ లైవ్ బర్త్ ఫస్ట్ చైల్డ్. అంటే మొదటి సంతానం జన్మించగానే 25% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ గా 25% బీమాని ఇన్క్రీజ్ చేసుకోవచ్చు. అలాగే 2వ సంతానం జన్మించినప్పుడు మరొక 25% బీమాని ఇన్క్రీజ్ చేసుకోవచ్చు. అత్యధికంగా ఒక్కో చైల్డ్కి 25 లక్షల రూపాయల వరకు ఈ బీమాని మీరు ఇన్క్రీజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఆన్ పర్చేజ్ ఆఫ్ హౌస్. ఈ సందర్భంలో మీరు ఇంటిని కొనుగోలు చేసినప్పుడు బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఫైనాన్షియల్ సెక్యూరిటీగా 50% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ని ఇన్క్రీజ్ చేయవచ్చు. అది కూడా అత్యధికంగా 50 లక్షల రూపాయల వరకు. అయితే పై 4 సందర్భాల్లో ఏ సందర్భంలో మీరు బీమాను పెంచుకున్నా బీమాతో పాటు ప్రీమియం కూడా పెరుగుతుంది. అయినప్పటికీ అప్పటి మార్కెట్ వాల్యూ కంటే తక్కువ తీసుకోవచ్చు. ఈ విధంగా 3 రకాల ప్లాన్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. వీటి గురించి విస్తారంగా ముందు ఉదాహరణ తెలుసుకుందాం. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ మీరు లిమిటెడ్ గా కొంతకాలాన్ని తీసుకోవచ్చు లేదా మొత్తం హోల్ లైఫ్ గా ఎంటైర్ లైఫ్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకునే వ్యక్తుల యొక్క కనీస వయసు వచ్చి లిమిటెడ్ గా కొంతకాలం తీసుకునే వారికి 18 సంవత్సరాల నిండి ఉండాలి. హోల్ లైఫ్ ఈ ప్లాన్ తీసుకునే వారికి 40 సంవత్సరాలు కనీస వయసుగా ఉంటుంది. అలాగే ఈ ప్లాన్ లో సింగిల్ ప్రీమియం మరియు లిమిటెడ్ ప్రీమియం చెల్లించే వారి యొక్క అత్యధిక వయస్సు 65 సంవత్సరాలు. రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వారికి అత్యధిక వయస్సు 60 సంవత్సరాలుగా ఉంటుంది. అదేవిధంగా బెటర్ హాఫ్ బెనిఫిట్ ద్వారా మీ భార్యకు కూడా పాలసీ కల్పించాలనుకుంటే ఆమె యొక్క అత్యధిక వయస్సు 55 సంవత్సరాల లోపు ఉండాలి. నెక్స్ట్ మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్. అంటే ఈ సమయంలో మీ పాలసీ కంప్లీట్ అయ్యే విధంగా మీరు పాలసీ సమయాన్ని నిర్ణయించుకోవాలి. సింగిల్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వారి యొక్క మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 85 సంవత్సరాలు. లిమిటెడ్ ప్రీమియంలో హోల్ లైఫ్ ప్లాన్ తీసుకునే వారికి 100 సంవత్సరాల వరకు మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ ఉంటుంది. అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియంలో అదర్ దాన్ హోల్ లైఫ్గా కొంత పర్టికులర్ సమయానికి మాత్రమే ప్లాన్ తీసుకునే వారికి మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 85 సంవత్సరాలుగా ఉంటుంది. నెక్స్ట్ పాలసీ టర్మ్. అంటే పాలసీ యొక్క సమయం. ఈ షీల్డ్ నెక్స్ట్ యొక్క మినిమం పాలసీ టర్మ్ వచ్చి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు కూడా ఈ ప్లాన్ మీరు తీసుకోవచ్చు. మ్యాక్సిమం పాలసీ టర్మ్ వచ్చి సింగిల్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వారికి 85 సంవత్సరాలు మైనస్ ప్రస్తుత వయసుగా ఉంటుంది. అంటే ఉదాహరణకి 30 సంవత్సరాల వ్యక్తి ఈ ప్లాన్ తీసుకుంటే 85 మైనస్ 30 55 సంవత్సరాలు పాలసీ టర్మ్ అవుతుంది. అలాగే లిమిటెడ్ ప్రీమియంలో హోల్ లైఫ్ ఆప్షన్ తీసుకుంటే 100 సంవత్సరాలు మైనస్ ప్రస్తుత వయసుగా. అదేవిధంగా ఇతర నాన్ హోల్ లైఫ్ ఆప్షన్స్కి 85 సంవత్సరాలు మైనస్ ప్రస్తుత వయసుగా పాలసీ సమయం ఉంటుంది. అలాగే ఎస్బీఐ లైఫ్ ఈ షీల్డ్ నెక్స్ట్ ప్లాన్ యొక్క మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్. అంటే ఈ ప్లాన్ తీసుకోవడానికి కనీస బీమా వచ్చి ఆన్లైన్లో లేదా ఎస్బీఐ ఏజెంట్ ద్వారా అయితే 50 లక్షల రూపాయలకు లభిస్తుంది. ఇతర ఆథరైజ్డ్ సంస్థల్లో మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ వచ్చి 75 లక్షలు. అలాగే మ్యాక్సిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ వచ్చి నాన్ స్మోకర్స్కి నో లిమిట్, ఎంతైనా తీసుకోవచ్చు. స్మోకింగ్, డ్రింకింగ్ చేసే వారికి అత్యధికంగా 99 లక్షల రూపాయల వరకు మాత్రమే ఈ బీమాను అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ మోడ్. పాలసీలో ప్రీమియం ని ఎలా చెల్లించాలి. సింగిల్ ప్రీమియం చెల్లించే వారు ఒకసారి అమౌంట్ పే చేస్తారు. కానీ లిమిటెడ్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వారికి ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి, హాఫ్ ఇయర్లీ 6 నెలలకు ఒకసారి మరియు మంత్లీ ప్రతి నెల చెల్లించే విధంగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అలాగే ఎస్బీఐ లైఫ్ ఈ ప్లాన్ లో మీకు మినిమం ప్రీమియం సెట్ చేసింది. తక్కువలో తక్కువగా ఒక వ్యక్తి సింగిల్ ప్రీమియం రూపంలో 19,000 రూపాయలను, సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లిస్తే 3,600 రూపాయలను, 6 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తే 1,836 రూపాయలను, అలాగే ప్రతి నెల ప్రీమియం చెల్లించాలనుకుంటే కనీసం 306 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎస్బీఐ లైఫ్ ఈ షీల్డ్ నెక్స్ట్ ప్లాన్ లో లైఫ్ కవర్, ఇన్క్రీజ్ లెవెల్ కవర్ మరియు లైఫ్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్స్ ని ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఆప్షన్స్ లో వ్యక్తులు నాన్ స్మోకర్స్ అనుకుందాం. అంటే స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు. ఎందుకంటే టర్మ్ ప్లాన్స్ లో నాన్ స్మోకర్స్ కి ప్రీమియం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అలాగే 3 ఆప్షన్స్ లో కూడా వారు బెటర్ హాఫ్ బెనిఫిట్స్ ని తీసుకున్నారు అనుకుందాం. మిస్టర్ కృష్ణ, అతని యొక్క వయస్సు 25 సంవత్సరాలు. కేటగిరీ నాన్ స్మోకర్. ఎస్బీఐ లైఫ్ ఈ షీల్డ్ నెక్స్ట్ ప్లాన్ లో ₹1,00,00,000 బీమాను తీసుకొని ఆప్షన్ 1 లెవెల్ కవర్ లో రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ లో మంత్లీ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే, అలాగే పాలసీ యొక్క సమయాన్ని 35 సంవత్సరాలకు నిర్ణయించుకున్నట్లయితే మిస్టర్ కృష్ణ ₹1,003 ప్రీమియంని ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం జీఎస్టీ ఛార్జెస్ తో కలిపి. అయితే పాలసీ యొక్క సమయం 35 సంవత్సరాలు కాబట్టి 60వ సంవత్సరం వరకు మిస్టర్ కృష్ణకి ఈ ప్లాన్ లో కవరేజ్ లభిస్తుంది. ఒకవేళ ఈ సమయం మధ్యలో మిస్టర్ కృష్ణకి ఏమైనా రిస్క్ జరిగితే అది న్యాచురల్ గా కానీ లేదా యాక్సిడెంట్ గా కానీ మొత్తం బీమా ₹1,00,00,000 నామినీకి అందివ్వడం జరుగుతుంది. అక్కడితో ఈ ప్లాన్ ముగుస్తుంది. ఇది ఫస్ట్ ఆప్షన్ కి సంబంధించింది. సెకండ్ ఆప్షన్ ఇన్క్రీజింగ్ లెవెల్ కవరేజ్. మిస్టర్ అర్జున్, అతని యొక్క వయస్సు 35 సంవత్సరాలు. కేటగిరీ నాన్ స్మోకర్. పాలసీ టర్మ్ 35 సంవత్సరాలు. ప్రీమియం పేయింగ్ టర్మ్ రెగ్యులర్. ప్రీమియం మోడ్ మంత్లీ. ఈ షీల్డ్ ప్లాన్ లో ₹1,00,00,000 బీమా తీసుకున్నట్లయితే మిస్టర్ అర్జున్ ప్రతి నెల ₹2,345 చెల్లిస్తాడు. కాబట్టి అతనికి 70 సంవత్సరాలు వచ్చే వరకు ఈ ఆప్షన్ లో కవరేజ్ లభిస్తుంది.
అలాగే ఇన్క్రీజింగ్ కవర్ ఆప్షన్ లో ప్రతి 5 సంవత్సరాలకి తీసుకున్న బీమా అనేది 10% చొప్పున ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మొదటి 5వ సంవత్సరం 1,10,00,000, 10వ సంవత్సరం 1,20,00,000, 15వ సంవత్సరం 1,30,00,000, ఈ రకంగా సమ్ ఇష్యూడ్ కి డబల్ గా అంటే 2 కోట్ల రూపాయల వరకు ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏమిటంటే మిస్టర్ అర్జున్ కి ఏ దశలో రిస్క్ జరిగితే ఆ దశలో అమౌంట్ లభిస్తుంది. ఉదాహరణకి మిస్టర్ అర్జున్ కి ప్లాన్ యొక్క 20 సంవత్సరం రిస్క్ జరిగినట్లయితే 1,40,00,000 రూపాయలు లభిస్తాయి. 30 సంవత్సరం రిస్క్ జరిగితే 1,60,00,000 రూపాయలు ఈ విధంగా బెనిఫిట్ లభిస్తుంది. కానీ ఆప్షన్ 1 లెవెల్ కవర్ లో ప్లాన్ తీసుకున్న 2వ సంవత్సరం ఎక్స్పైర్ అయినా లేదా 34వ సంవత్సరం ఎక్స్పైర్ అయినా సరే ₹1,00,00,000 మాత్రమే లభించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ లో సమయంతో పాటు కవరేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 3 లైఫ్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్. మిస్టర్ శాస్త్రి అతని యొక్క వయస్సు 35 సంవత్సరాలు. నాన్ స్మోకర్ కేటగిరీ. పాలసీ టర్మ్ 35 సంవత్సరాలు. ప్రీమియం పేయింగ్ టర్మ్ రెగ్యులర్. ప్రీమియం మోడ్ మంత్లీ. ఈ ప్లాన్ లో ₹1,00,00,000 బీమా తీసుకున్నట్లయితే ₹1,841 మిస్టర్ శాస్త్రి ప్రతి నెల ప్రీమియం రూపంలో చెల్లిస్తాడు. అయితే ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ లో మీ యొక్క బీమా అనేది ఆప్షన్ 2 వల్లే ఇంక్రీజ్ అవ్వడం జరగదు. కానీ మీ యొక్క అవసరాన్ని బట్టి అంటే వివాహం జరిగిన తర్వాత కుటుంబ భద్రతకు అనుగుణంగా 50% ఆఫ్ బేసిక్ సమ్ ఇష్యూడ్ గా ₹50,00,000 బీమాని, పిల్లలు జన్మిస్తే మొదటి చల్లడానికి ₹25,00,000, రెండో చల్లడానికి ₹25,00,000 బీమాని పెంచుకోవచ్చు. అదేవిధంగా భవిష్యత్తులో సొంత ఇంటి నిర్మాణానికై బ్యాంకులో ఇన్సూరెన్స్ అగెన్స్ట్ లోన్ రూపంలో మరొక ₹50,00,000 బీమాని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కో దశలో ఒక్కో విధంగా కొత్త ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక్క ప్లాన్ ద్వారానే మీ యొక్క నీడ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. అలాగే ఈ ఆప్షన్ లో డెత్ బెనిఫిట్ అనేది ఏ దశలో జరిగితే ఆ దశలో మొత్తం బీమా నామినీకి లభిస్తుంది. అంటే వివాహం జరిగిన తర్వాత రిస్క్ జరిగితే ₹1,50,00,000, ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత ₹2 కోట్ల, అదే విధంగా హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత రిస్క్ జరిగితే ₹2,50,00,000 మిస్టర్ శాస్త్రి ఫ్యామిలీకి లభిస్తాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్ని లైఫ్ స్టేజ్ ఆప్షన్స్ ని కంపల్సరీ యూజ్ చేయాలనే రూల్ ఏమీ లేదు. మీ యొక్క అవసరాన్ని బట్టి దానికి అనుగుణంగా నిర్ణయించుకోవచ్చు. నెక్స్ట్ బెటర్ హాఫ్ బెనిఫిట్. మీ జీవిత భాగస్వామి కూడా ఈ ప్లాన్ లో ₹25,00,000 బీమా కల్పిస్తే ప్రీమియం ఎంత ఉంటుంది, ప్రయోజనం ఏ విధంగా లభిస్తుంది? ఫ్రెండ్స్, లైఫ్ కవర్, ఇన్క్రీజింగ్ కవర్ మరియు లైఫ్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్స్ కూడా ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క బీమా మీ బీమా కంటే తక్కువే ఉంటుంది. ₹25,00,000 ఈ బెనిఫిట్ కే SBI లైఫ్ డిక్లేర్ చేసింది. అందువల్ల మిస్టర్ కృష్ణ 22 సంవత్సరాల వయసు గల తన భార్యకు బెటర్ హాఫ్ బెనిఫిట్ ద్వారా ఇన్సూరెన్స్ చేస్తే అదనంగా ప్రీమియంతో పాటు ₹36 చెల్లిస్తే సరిపోద్ది. అలాగే మిస్టర్ అర్జున్ 30 సంవత్సరాల వయసు గల తన భార్యకు ₹25,00,000 బీమా తీసుకుంటే ₹46. అదేవిధంగా మిస్టర్ శర్మ 30 సంవత్సరాల వయసు గల తన జీవిత భాగస్వామికి బీమా చేస్తే అదనంగా ₹45 చెల్లిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, బెటర్ హాఫ్ బెనిఫిట్ కి ఈ కింది నియమాలు వర్తిస్తాయి. ఫస్ట్ కండిషన్, భార్య మరియు భర్త ఇద్దరి మధ్య వయసు అంతరం 10 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. సెకండ్, పాలసీ తీసుకున్న వ్యక్తి పాలసీ సమయం మధ్యలో ఎక్స్పైర్ అయితే సమ్ ఇష్యూడ్ డెత్ బెనిఫిట్ గా నామినీకి లభిస్తుంది. అయినా ప్లాన్ కొనసాగుతుంది. మిగిలిన పాలసీ సమయంలో భార్యకి ₹25,00,000 ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ సమయంలో ఆమె ప్లాన్ లో ప్రీమియం చెల్లించవలసిన అవసరం ఉండదు. పాలసీ మెచ్యూరిటీ కంటే ముందు వైఫ్ కి రిస్క్ జరిగినా లేదా టెర్మినల్ ఇల్నెస్ గురైనా సరే ఇమీడియట్ గా ₹25,00,000 కుటుంబానికి అందివ్వడం జరుగుతుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ ప్లాన్ లో కొనసాగుతుండగా ముందు భార్యకు రిస్క్ జరిగితే ఈ బెనిఫిట్ వర్తించదు. నెక్స్ట్, ఎడిషనల్ బెనిఫిట్ రైడర్స్. ఈ ప్లాన్ లో మీకు 2 రైడర్స్ అందుబాటులో ఉంటాయి. రైడర్స్ ఆప్షనల్ మాత్రమే. కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే విడిచిపెట్టేయచ్చు. ఫస్ట్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్. టర్మ్ ప్లాన్స్ లో పాలసీ హోల్డర్ కి ఏ విధంగా రిస్క్ జరిగినా బీమా యాజ్ రిస్క్ గా లభిస్తుంది. దీనితో పాటుగా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ తీసుకున్నట్లయితే అలాగే పాలసీ హోల్డర్ యొక్క రిస్క్ యాక్సిడెంట్ కారణంగా జరిగినట్లయితే ఈ రైడర్ బీమా అడిషనల్ గా లభిస్తుంది. ఈ ప్లాన్ లో 10 లక్షల యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ కి కేవలం ₹44 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. సెకండ్, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ రైడర్. అంటే పాలసీ హోల్డర్ కి యాక్సిడెంట్ జరిగింది కానీ యాక్సిడెంట్ లో మరణించలేదు, కదలేని స్థితిలో జీవితం సాగిస్తున్నాడు. ఈ సిచ్యుయేషన్ లో ఈ రైడర్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ రైడర్ కనుక తీసుకున్నట్లయితే 10 లక్షల బీమాకి కేవలం ₹44 ప్రతి నెల చెల్లిస్తే సరిపోతుంది. నెక్స్ట్, ట్యాక్స్ బెనిఫిట్స్. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ లో మీరు చెల్లించే ప్రీమియం పై అండర్ సెక్షన్ 80C వర్తిస్తుంది. కాబట్టి ₹1,50,000 వరకు సంవత్సరానికి ఒకసారి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్ లో మీకు లభించే క్లెయిమ్ అమౌంట్ పై ఎటువంటి ట్యాక్స్ వర్తించదు.
నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ అంటే ప్లాన్ లో ప్రీమియం చెల్లించడానికి అదనపు సమయం. ఎవరైతే ఈ ప్లాన్ లో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ ప్రీమియం చెల్లిస్తున్నారో వారికి 30 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ప్రతి నెల ప్రీమియం చెల్లించే వారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి పెనాల్టీని కంపెనీ విధించదు. అయినప్పటికీ ఇన్సూరెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. అలాగే రివైవల్ ఆఫ్ పాలసీ, ఏదైనా అనివార్య కారణాల కారణంగా పాలసీలో కంటిన్యూగా ఎక్కువ కాలం ప్రీమియం చెల్లించినట్లయితే 5 సంవత్సరాల లోపు మొత్తం ప్రీమియం ని ఇంట్రెస్ట్ తో కలిపి చెల్లించడం ద్వారా తిరిగి ఈ ప్లాన్ లో మీరు కొనసాగవచ్చు. నెక్స్ట్ ప్రీ లుక్ పీరియడ్. ఫ్రెండ్స్, ఈ పాలసీని మీరు SBI లైఫ్ ద్వారా తీసుకున్నట్లయితే 30 రోజులు ప్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. ఇతర మాధ్యమాల ద్వారా తీసుకున్నట్లయితే 15 రోజులు ప్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో పాలసీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ పై మీరు అసంతృప్తి చెందినట్లయితే వెంటనే పాలసీని క్యాన్సిల్ చేసి ప్రీమియం రిటర్న్ గా పొందవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ ప్రీమియం డిస్కౌంట్. ఈ ప్లాన్ లో ప్రీమియం ని మీరు ఆన్లైన్ లో చెల్లిస్తే రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వారికి 2.5%, లిమిటెడ్ ప్రీమియం వారికి 4%, అదేవిధంగా సింగిల్ ప్రీమియం చెల్లించే వారికి 3% వరకు ప్రీమియం డిస్కౌంట్ అందిస్తారు. ఒకవేళ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయ్ అయినట్లయితే మరొక 1% ని అదనంగా డిస్కౌంట్ రూపంలో అందివ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇది ఒక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాబట్టి పాలసీ ముగిసిన తర్వాత ఎటువంటి మెచ్యూరిటీ అమౌంట్ కానీ మధ్యలో లోన్ సరెండర్ ఫెసిలిటీ కానీ అందుబాటులో ఉండవు. ఫ్రెండ్స్, ఇవి SBI లైఫ్ ఈషీల్డ్ నెక్స్ట్ ప్లాన్ కి సంబంధించిన A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాలకై ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.